అందరికీ శుభోదయం అండి. ఇవి రసాల మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళతో సంవత్సరానికి సరిపడా హైజీన్గా చక్కటి మామిడి తాండ్ర మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఇవి మంచి తీపిగా ఉండాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఇవేంటంటే కొంచెం తీపి పులుపుగా ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి తాండ్రకి చాలా బాగుంటాయి. ఇవి నేను ఒక 8 పళ్ళు తీసుకున్నానండి. తీసుకుని చక్కగా శుభ్రంగా కడిగి ఆ పైన తోలంతా తీసేసుకోవాలి. తీసేసుకుంటే చక్కటి ఆ మామిడి పండు జ్యూసీగా ఉంటుందన్నమాట. ఆ జ్యూస్ అంతా ఒక మందపాటి గిన్నెలో, కొంచెం పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. మామిడి పళ్ళు మరీ గట్టిగా ఉన్నవి కాకుండా కొంచెం మెత్తగా ఉన్నవి తీసుకోవాలండి. తీసుకుంటే అది జ్యూసీగా, ఆ జ్యూస్ అంతా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మన ఇంట్లోనే చాలా సులభమైన మార్గంలో ఈ మామిడి తాండ్ర అనేది సంవత్సరానికి సరిపడా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 8 మ్యాంగోస్ తీసుకోవడం జరిగింది. ఇది తోలు తీసేసిన మ్యాంగోస్ అన్నమాట. ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, బంగారపు పళ్ళలాగా ఉన్నాయి. వీటి నుంచి మనం చక్కగా రసం తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ పళ్ళ నుంచి తీసిన జ్యూస్ అండి. 8 మామిడి పళ్ళు కదా, అందుకని నేను కొంచెం అడుగు మందంగా ఉన్న ఇలాంటి బాండీ తీసుకున్నాను. అదర్వైజ్ కొంచెం ఎత్తుగా ఉన్న ఒక మందపాటి గిన్నె తీసుకుంటే మనకి కలపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది తీపి పులుపుగా ఉన్నాయి కదా మామిడి పళ్ళు, అందువల్ల నేను కొంచెం బెల్లం కూడా వేసాను దీంట్లో. అంటే మనకి తీపి పులుపుగానే తినగలుగుతామంటే అసలు ఏమీ వేయక్కర్లేదండి. ఒకవేళ మనం కొంచెం తీయగానే ఉంటే బాగుంటుంది అనుకుంటే మనకు కావాల్సినంత ఈ బెల్లం క్యూబ్స్ లాగా దొరుకుతాయి కదా, ఒక 4 క్యూబ్లో 5 క్యూబ్లో వేసుకోవచ్చు. దాంట్లో ఈ రసంలోనే వేసి తిప్పేస్తే అది కరిగిపోతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలాగ తిప్పుతూ ఉంటే, ఇది రసాలు కాబట్టి ఎక్కువ జ్యూసీగా ఉంటుంది కాబట్టి 8 పళ్ళకి ఒక 10-12 నిమిషాలు పడుతుందండి ఇది అవ్వడానికి. అంటే బాగా ఉడికి ఈ రసం దగ్గరికి వస్తుందన్నమాట. ఇది ప్యూర్గా పళ్ళ రసమే, ఇందులో వాటర్ కలపడం అట్లా ఏం లేదు. అసలు వాటర్ పోయకూడదు, ఎందుకంటే ఇది రసమే చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఆ వాటర్ అంతా, ఆ పళ్ళ రసంలో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది, ఆవిరి ద్వారా అలా వచ్చేస్తుంది కదా. అప్పుడు ఈ రసం చిక్కబడి ఎయిర్ బబుల్స్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు ఇది తాండ్రగా మనం ఎండబెట్టుకోవడానికి రెడీ అయినట్టు లెక్క. చూడండి, ఆ హాట్ వేపర్స్ లాగా ఇదంతా ఇవాపరేట్ అయిపోతుందన్నమాట. అయిపోయి ఆ పేస్ట్ మాత్రం ఉంటుంది. అది కూడా ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తుంది ఉడికేటప్పుడు చూడండి. ఇంకా అది పర్ఫెక్ట్గా అనమాట. దాన్ని ఇంకా వేరే ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో పోసేసి కాస్త ఆరనిచ్చి ఆ తర్వాత మంచి ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో ఎండిన తర్వాత రాత్రి హై స్పీడ్ ఫ్యాన్ వేసి ఆ ఫ్యాన్ కింద గాలిలో పెట్టాలన్నమాట. పొద్దున పూటేమో ఎండ, రాత్రిపూటేమో మంచి గాలి తగలాలి దానికి. ఈ విధంగా ఒక 3 రోజుల్లో మంచి తాండ్ర తయారవుతుందండి. చూడండి, ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, ఇది రెడీ అయిపోయింది. దీనికి కరెక్ట్గా ఒక 8 పళ్ళు తీసుకున్నాం కదా, రసాలు కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుందన్నమాట. ఒక 12 నుంచి 15 నిమిషాలు అనుకోండి. పోనీ 15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు.
చూడండి ఎంత బాగా థిక్గా అయిపోయింది పేస్ట్. ఇప్పుడు దీని ఒక ఫ్లాట్గా ఉన్న పళ్ళెంలో నెయ్యి రాయటం అట్లా ఏం అవసరం లేదు. నెయ్యి రాస్తే ఏంటంటే అతుక్కుపోతుంది అనమాట, దానికి అతుక్కుపోతుంది, లేదా చాలా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. కాబట్టి ఏమీ రాయవసరం లేదు. ఉత్త ప్లేట్లో ఈ ఉడికేది చక్కగా అందులో పోసేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కదా. అది కాసేపు ఆరబెట్టి ఫ్యాన్ కింద మంచి ఎండ తగలాలి, దానికి ఎండలో పెట్టాలి. మనకి దోమతెర నెట్ ఉంటాయి కదా, నెట్టులాగా, అది ఆ పళ్ళెం పైన మనం కవర్ చేసేస్తే ఏంటంటే ఎండ పడుతుంది, ఈగలు అవి ఏం వాలకుండా ఉంటుందన్నమాట. ఇంతేనండి, చాలా సులభంగా మన ఇంట్లోనే మామిడి తాండ్ర చేసుకునే విధానం. ఆ పళ్ళ రసం తీసుకోవడం, దాన్ని చక్కగా ఇలా ఉడకబెట్టుకోవడం, 15 నిమిషాల్లో ఆ పేస్ట్ ఎండబెట్టుకోవడం, చాలా టేస్టీగా ఉండే మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం వేయడం వల్ల కొంచెం కలర్ మారింది చూడండి. ఇప్పుడు తయారైపోయింది కదా, ఇది ఇలా పళ్ళెంలో పోసేయడమే. ఆ వేడి కాస్త ఆవిర్లన్నీ తగ్గిపోయి కొంచెం చల్లారిన తర్వాత ఎండబెట్టేసుకోవడమే. ఇది రెండో రోజు ఎండుతోందండి, చూడండి ఎంత గట్టి పడిపోయిందో. సో రేపొక్క రోజు మంచి ఎండలో మనం ఎండబెడితే ఇక అది చక్కగా ఆ లేయర్ లేచి వచ్చేస్తుంది. ఈ తాండ్ర ఈరోజు 3వ రోజు అండి, చక్కగా ఎండిపోయింది. ఎంత బాగా ఇట్లాగా అతుక్కోకుండా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు ఇది చక్కగా ఇలా అతుక్కోకుండా వచ్చేసింది. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇంకొక రోజు ఎండబెట్టాలన్నమాట. అప్పుడు అసలు ఇంకా చాలా ప్యూర్ తాండ్ర మాదిరి వస్తుంది. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది, ఈ సాఫ్ట్నెస్ కూడా ఉండకూడదు, కొంచెం గట్టిపడాలి. కానీ ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు మనం పీసెస్ కింద, ముక్కల కింద కోసుకోవాలి. ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా మనకి కావలసిన సైజులో కట్ చేసి, ఆ నైఫ్ ఉంది కదండి, ఆ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది దానికి, ఇలాగ తీస్తే అన్ని ముక్కలు ఇలా వచ్చేస్తాయి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ ముక్కల్ని రేపు కూడా ఒకరోజు ఎండబెడితే చాలా గట్టి పడతాయి. అవి ఒక ఎయిర్ టైట్ గాజు దాంట్లోనో, లేకపోతే ఈ పెరల్ పెట్ డబ్బాలు ఉంటారు కదా, అలాంటి దాంట్లో మూత పెట్టి చక్కగా పెడితే ఒక 1 or 2 months అంటే బయట పెట్టినా పర్వాలేదండి. సంవత్సరం మొత్తం మనం పెట్టుకోవాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది. చూడండి, బంగారపు రంగులో ఈ పీసెస్ అన్నీ ఇట్లాగా ఎంత టేస్టీగా ఉందంటే, ఇంత సూపర్గా ఉండే తాండ్ర ఇంత సులభంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. తప్పకుండా మీరందరూ కూడా చక్కగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.